రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందం నివేదికల్ని పరిశీలించిన తర్వాత నిబంధనల మేరకు మోదీ సర్కార్ సాయం చేస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. త్వరలోనే కేంద్ర అధికారులు వచ్చి నివేదిక తయారు చేస్తారని చెప్పారు. గతంలో వరదలు వచ్చినప్పుడు అప్పటి భారత సర్కార్ కేంద్ర మంత్రులను పిలవలేదన్నారు. రైతులతో ఇంటరాక్షన్ ప్రోగ్రామ్, ఫోటో ఎగ్జిబిషన్ కానీ, రైతుతో స్వయంగా వెళ్ళి పొలాలకు వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. అన్ని విషయాలను వారి నేతృత్వంలో పరిశీలించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఒక సమీక్షా సమావేశం కూడా ఏర్పడడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క నివేదిక, లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా టీం వచ్చి వారి యొక్క నివేదికలను పరిశీలించి నిబంధనల ప్రకారము తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి సహాయం చేసే బాధ్యత కేంద్రం మీద ఉంది కాబట్టి తప్పకుండా చేయాలని చెప్పి ఆలోచన కేంద్రంలో ఉంది. ప్రజల కష్టాల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు వారికి బాసటగా నిలబడి వాళ్ళకు భరోసా కల్పించాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆలోచించి సహాయం చేయడానికి సిద్ధం ఉంది. ఇప్పుడు దాదాపు 1345 కోట్ల రూపాయలు ఆల్రెడీ నిధులున్నాయి. అన్ని విషయాలను పరిశీలించి అన్ని విధాలు ఆదుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇలా రకరకాలు ఉంటాయి. పశువులు ఎన్ని పోయినాయి, ఇండ్లు ఎన్ని పోయినాయి, పొలాలు ఎన్ని పోయినాయి, నిబంధనలు ఉంటాయి కాబట్టి దానికి అనుగుణంగా సెంట్రల్ టీం కూడా వచ్చి వాళ్ళు కూడా ఒక నివేదిక తయారు చేస్తారు. రెండు నివేదికను పరిశీలించి తప్పకుండా సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఎందుకంటే ప్రజా సమస్యలు కాబట్టి, ప్రజలు ఇబ్బందులు ఉన్నారు కాబట్టి, తన రాజకీయ కవిత్వం చూడొద్దు కాబట్టి ఈరోజు నేను మొట్టమొదటిసారిగా సచివాలయం కూడా జరిగింది.